సార్ ఏపీ తెలంగాణలో బీజేపీ డబుల్ టాక్ బనకచెర్ల వారు డబుల్ టాక్ ఇది డబుల్ టాక్ కాదు ట్రబుల్ టాక్ కూడా. కిషన్ రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి ఆయన ఉదయం ఈరోజు మీరు పత్రికల్లో చూస్తే అదే మీకు కనిపిస్తుంది. ఈరోజు కూడా మాట్లాడుతున్నారు ఆయన బనకచెర్లను ఆపడం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినంత చేయడం లేదు, కేంద్రానికి రాసి దీన్ని ఆపాలని. మీరే కేంద్ర మంత్రి కదండి, మీరు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కూడా, మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో భాగస్వామి కూడా, కేంద్రంలో తెలుగుదేశం బీజేపీ కూడా భాగస్వాములు ఎన్డీఏ కూటమిలో. అన్ని చోట్ల మీరే ఉండి ఈ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా ఎందుకు పరిష్కరించారండి? డబుల్ టాక్ కదా. ఆంధ్రప్రదేశ్లో ఇదే మాట్లాడతారా మీరు? తెలంగాణలోనే మీరు ఇది మాట్లాడి మళ్ళీ దాన్ని కాంగ్రెస్ వైపుకు మరలుస్తారు. రెండో వైపున బీజేపీ రాష్ట్ర నాయకులేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇదంతా ఉంది కాబట్టి అక్కడ లొంగిపోయారు, లేకపోతే ఇంకొకటి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అంటారు. చంద్రబాబు నాయుడుతో మీకేమో ప్రత్యక్ష రాజకీయ సంబంధమే ఉంటుంది. అసలు ఈ వైకుంఠపాలి మీకేమో బోధపడుతుందా? కేంద్ర మంత్రి కేంద్రాన్ని అడగమని రాష్ట్రంలో ఉన్న మరో పార్టీ మంత్రిని అడగడం, కేంద్రంలో తనే మంత్రిగా ఉండి తనే ప్రభుత్వంలో ఉంది. ఇది మొదటి, ఇది డబుల్ టాక్ కదా. ఒకటి మీరు ఒక వైఖరిని తీసుకోవాలని పురంధేశ్వరి గారు మాట్లాడారు, నిన్న బండి సంజయ్ మాట్లాడతారు, ఇంకొక లక్ష్మణ్ గారు మాట్లాడతారు. మీరు ఎందుకు మాట్లాడరు? రెండు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక సమస్యలు 11వ సంవత్సరం వస్తుంటే కూడా ఎందుకు పరిష్కరించారు? యూఆర్ ఎంజాయింగ్ ది డిస్ప్యూట్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి వివాదాలను మీరు పరిష్కరించకుండా రాజకీయ ఆస్వాదన మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు చేయండి, వాళ్ళు చేయటం మీరు ఒక్క మాట మోదీ గారు మెసేజ్ పెడితే సమావేశాలు ఏర్పాటు కావా? కాబట్టి బనకచెర్ల ఇంకొక రెండో యాంగిల్ చెప్తున్నా. బనకచెర్ల మీద ఈరోజు మంత్రి నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు అంటే తెలంగాణకు ఏమీ నష్టం జరగదు, మేము సముద్రంలో కలిసే నీళ్ళే వాడుకుంటాము పోలవరం దగ్గర అని ఆయన చెప్తున్నారు. మీరు మాట్లాడండి, కేంద్రంలో మీరే ఉన్నారు కదా. రెండో విషయం, ఇక్కడ వ్యతిరేకత తెలంగాణ నుంచి మాత్రమే రావడం లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తుంది. కృష్ణా జలాలు వాడుకోవడానికి మీకు హక్కు ఉన్నప్పుడు కృష్ణా జలాలు వాడుకోకుండా గోదావరి జలాలు ఎత్తిపోత పేరుతో భారీగా డబ్బులు వృధా చేయడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. కృష్ణా జలాల మీద మనకున్న హక్కును వదులుకోవడమే అని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు కూడా దగ్గరగా ఉండే అధికార వర్గాలు, మాజీ అధికార వర్గాలు వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది ఈ డబుల్ టాక్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. యాజ్ ఫర్ తెలంగాణ ఈజ్ కన్సర్న్, బనకచెర్లను వ్యతిరేకించే నేను ఆపండి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పోటాపోటీగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని ఉంటారు. ఎందుకు దీన్ని ఇంత చేసి బనకచెర్లకు అనుమతి లేదు, అనుమతి వచ్చాకే చేస్తామని రామానాయుడు అది కూడా చెప్పారు. డబ్బులు లేవు, అది ప్రైవేట్ ప్రాజెక్ట్, అది ప్రైవేట్ బస్సు లాగా, ప్రైవేట్ కాలేజీ లాగా, ప్రైవేట్ ఆసుపత్రి లాగా అది ప్రైవేట్ ప్రాజెక్ట్. అంటే నది మాటగా అందరిది, ప్రకృతి ప్రజలు ఇచ్చిన నది మీద ప్రైవేట్ ప్రాజెక్ట్ కట్టుకోమని మేము చెప్తా ఉంటున్నాం. దీనికి పరిష్కారం తెలియదు కానీ మొత్తం మీద రాజకీయ పార్టీలు రెండు చోట్ల కూడా ద్వంద్వ భాషణం డబుల్ టాక్ చేస్తున్నాయి. ఈ డబుల్ టాక్ పరాకాష్ట కిషన్ రెడ్డి గారు, ఆయన కేంద్రంలో ఆయనే ఉన్నాడు, రాష్ట్రంలో ఆయనే ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఆయనే ఉన్నాడు, అంటే ఆయన పార్టీ ఉంది, కానీ ఆయన మటుకు చూడండి అన్నాడు.